సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకర విషయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాస్యా చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు పటేల్ మాట్లాడుతూ యువ ఎమ్మెల్యే లాస్యా నందిత అకాల మృతి చెందడం కంటోన్మెంట్ నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నందిత గారు మరి మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. మరి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. మరి అసెంబ్లీ సమావేశంలో ఒక యువ ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో మాకు కనబడింది. అసెంబ్లీలో కూడా చాలా చురుకుగా ఉండేటువంటి నందిత గారు మరి యాక్సిడెంట్ రూపంలో వారి ప్రాణాలు కోల్పోవడం నిజంగా నేను ఒక యువ ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో వచ్చినటువంటి ఎమ్మెల్యేగా మరణించడం నిజంగా బాధాకరమైన విషయం. తప్పకుండా వారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత బాధపడినా ఆ ప్రాణం అది తిరిగి రాదు. మరి వాళ్ళందరూ కూడా మనోధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా అసెంబ్లీలో అనేక సందర్భాల్లో కలిసినప్పుడు ఆమె పలికే వచ్చి ఆప్యాయత మాట్లాడే విధానం చూస్తే ఈరోజు మా ముందు లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. కాబట్టి ఆమె మనసుకి శాంతి కలగాలని దేవుని మరొకసారిగా కోరుకుంటున్నాను.